హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 95. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావమ్మా అని అడిగాడు అర్హన్. నువ్వు త్రిలోచన కలిసి ఆ గుడిలోని దైవాన్ని మళ్ళీ తిరిగి ప్రతిష్ఠించాలి. మీ వైవాహిక జీవితం మొదలు పెట్టాలి అంటే తొలిగా ఆ తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అని చెప్పింది శారద. నేను ముందు వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూసి వస్తానమ్మా అని అన్నాడు. నేను కూడా వస్తాను. బాబాయ్ గారిని అడిగి ఆ గుడి ఎలా ఉందో తెలుసుకోవాలి. ఆ బంగ్లాకి తాళాలు ఉంటే ఎవరి దగ్గర ఉన్నాయో కూడా తెలుసుకోవాలి అంది శారద ఆలోచిస్తూ. అప్పుడే వంటగదిలో నుండి వచ్చింది లోచన. అత్తమ్మ, ఎంతసేపు అయింది వచ్చి? ఇదిగో తీసుకోండి జున్ను అని శారదకిచ్చి, బావా ఇదిగో అని అర్హన్కిచ్చి తన పక్కనే కూర్చుంది. శారద జున్ను చూడగానే, వావ్, జున్ను నాకు చాలా ఇష్టం త్రిలోచన అంటూ స్పూన్తో నోట్లో పెట్టుకుని, చాలా బాగా చేశావు అంది మరో స్పూన్ పెట్టుకుంటూ. అమ్మా, ఇక్కడికి వచ్చినప్పటి నుండి నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు అన్నాడు అర్హన్ నవ్వుతూ. ఇది నా పుట్టిల్లు కదా, అందుకే నేనుగా ఉంటున్నాను నవ్వుతూ చెప్పి గిన్నెతో సహా తన గదిలోకి వెళ్ళిపోయింది శారద. అర్హన్ పక్కకి చూసి లోచన తననే చూడటం చూసి ఆమె నుదుటి మీద పెదవులు అద్ది, అమ్మ నీ వల్లే ఇంత హ్యాపీగా ఉంటుంది, థ్యాంక్ యూ అన్నాడు నవ్వుతూ. నా వల్ల కాదు, నీ దగ్గర ఉండటం వల్ల అలా ఉంటుంది. ముందు జున్ను తిను బావా, ఎలా ఉందో చెప్పు అంది ఎగ్జైట్ అవ్వుతూ. అర్హన్ స్పూన్తో నోట్లో పెట్టుకుని ఒక్క క్షణం దాన్ని టేస్ట్ ఎంజాయ్ చేసి, నిజంగా సూపర్, తియ్యగా కాస్త మిరియాల ఘాటుతో అద్భుతంగా ఉంది అంటూ మరో స్పూన్ తీసి లోచనకి పెట్టాడు. నేనే చేశాను, చాలా బాగుంది కదా, బాలుకి కూడా ఇవ్వాలి అని చెప్పింది. అప్పుడే వచ్చాడు భీముడు చేతిలో ఇత్తడి క్యాన్ ఒకటి తీసుకొని. భీముడిని చూడగానే లేచి నిలబడి, రామామ అని పిలిచింది లోచన. ఇదిగో మీ అత్త జున్ను పంపించింది, దూడకి పేరు పెట్టడానికి మళ్ళీ వస్తానన్నావంట కదా అని క్యాప్ అటు జేబులో నుండి డబ్బు తీసి లోచనకి ఇస్తూ, నువ్వు వెళ్ళాక ఈ ఊళ్ళో పుట్టిన మొదటి దూడ అంటారా, మన ఆవుకి పుట్టింది, ఎంత సంబరపడిపోతుందో మీ అత్త. మొన్నటి వరకు నువ్వు లేని ఊళ్ళోకి రాను అని మొండిగా కూర్చుంది, ఇప్పుడు ఎంత సంబరపడిపోతుందో. సుబ్బి దగ్గరకు వెళ్ళి నీకు నచ్చిన చీర తెచ్చుకో అన్నాడు భీముడు. వద్దు మామ, ఎవరికన్నా అవసరం ఉంటే ఇచ్చే ఈ డబ్బులు. అత్త ఊరి నుండి వస్తూ నాకు బోలెడు చీరలు తెచ్చింది, ఇంకా బావ కూడా చాలా కొన్నాడు. ఈ డబ్బుని మన దూడ పేరు చెప్పి ఎవరికన్నా ఇవ్వు నువ్వే అంది లోచన. బంగారం రా నువ్వు అని లోచన తలను నిమిరి, జున్ను అందరికీ పెట్టు అన్నాడు. నేను ఉదయం పాలు తీసుకొచ్చాను కదా, అప్పుడు చేశాను, మళ్ళీ అత్తెందుకు పంపించింది అని అడిగింది. రంగి ఎలా చేసిందో ఏమో, ఇంట్లో అల్లుడు బాబు కూడా ఉన్నాడు కదా, అందుకే మళ్ళీ పంపింది. ఏం కాదులే, ఉండనివ్వు అన్నాడు భీముడు. అని తను చేసింది తీసుకొచ్చి భీముడికిచ్చి, నేనే చేశాను మామా, రంగి చెయ్యలేదు అని చెప్పింది సంతోషంగా. నా తల్లిగాడు వంట చేస్తున్నాడా? అమ్మో చేతులు కాలలేదు, అమ్మో చేతులు కాలితేను అన్నాడు భీముడు ఆప్యాయంగా లోచన చేతులు పట్టుకుని. అర్హన్ నవ్వేయటంతో పో మామా అంది అలుకగా. మా అమ్మాయి మాకు గొప్ప రాజాబాబు, ఎప్పుడు చిన్న పని కూడా చెయ్యనివ్వలేదు తెలుసా అన్నాడు భీముడు గొప్పగా. బావ కూడా చెయ్యనివ్వటం లేదు మామ, అందుకే ఆ నవ్వు మూతి విరిచి చెప్పింది లోచన. నువ్వు బంగారం తల్లి, నీతో ఇవన్నీ ఎలా చేపిస్తాం
అన్నాడు భీముడు కూడా జున్ను నోట్లో పెట్టుకుని. భలే చేసావు త్రిలోచనమ్మ, అమృతంలా ఉంది, మీ అత్త చేసింది గడ్డిలా అన్నాడు భీముడు పెట్టిన జున్ను ఖాళీ చేస్తూ. జాగ్రత్త బాబాయ్, పిన్ని ఈ మాట వింటే ఇంకా అంతే సంగతులు అన్నాడు అర్హన్ నవ్వుతూ. భీముడు నవ్వేసి, మీ పిన్నికి నేనంటే మా గొప్ప ప్రేమ బాబు, నేనేమన్నా నవ్వుతూ వెళ్ళిపోతుంది కానీ ఒక్క మాట కూడా అనదు అన్నాడు. బాలు కూడా రావటంతో ఇంకా బాలుకి కూడా పెట్టి నేనే చేశాను అని గొప్పగా చెప్పింది. ఎందుకు అని అడగబోయి ఇష్టంగా తింటున్న అర్హన్ని చూసి అడగకుండా నవ్వేసి తిని బాగుంది అని చెప్పాడు. తర్వాత లోచన వంటగదిలోకి వెళ్ళగా వాళ్ళిద్దరినీ ఉద్దేశించి నేను మీతో మాట్లాడాలి అని చెప్పాడు అర్హన్. ఇద్దరూ ఒకేసారి చెప్పండి అని అనటంతో బంగ్లాలో ఉన్న ఆలయం గురించి చెప్పి అది ఎలా ఉందో ఏంటో చూడాలని చెప్పాడు. ఆలయం అయితే పూర్తిగా శిథిలమైపోయింది. ఆలయం మొత్తం ఒక పెద్ద పుట్టగా మారిపోయింది. ఇప్పుడు అసలు కనిపించటం లేదు. ఇంకా బంగ్లా తాళాలు వాళ్ళిద్దరి దగ్గరే ఉన్నాయి. ఆ సోమలగాడిని తెమ్మని చెప్తాను అన్నాడు భీముడు. మీకేమైనా తెలుసా ఆ ఆలయం గురించి అని అడిగాడు అర్హన్. సులోచనమ్మ ఉండగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టి నిష్టగా పూజలు చేసేవారు. ఆ అమ్మకి కుదరనప్పుడు పూజారి గారు వెళ్ళేవారు. కానీ రాజవంశానికి ఏదో శాపం ఉందని, అందుకే ఆ ఆలయం కట్టించి నిత్య పూజలు చేసేవారని అనేవారు. పూర్తి వివరాలు నాకు కూడా తెలియదు అని చెప్పాడు భీముడు. అయితే తాళాలు తెప్పించండి, సాయంత్రం వెళ్ళి చూసి వద్దాం అన్నాడు అర్హన్. నేను వెళ్తాను అని బాలు వెళ్ళాడు తినటం పూర్తి చేసి. మీ నాన్నమ్మగారికి ఈ విషయం అని మెల్లగా అడిగాడు భీముడు. చెప్పింది వినిపించుకునే స్టేజ్ ఎప్పుడో దాటిపోయారు. ఇక్కడికి నేను ఈ ఇంటి అల్లుడుగానే వచ్చినా కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయని ఇప్పుడే తెలిసింది. ఖచ్చితంగా పూర్తి చేస్తాను, ఆవిడే అడ్డుకున్నా కూడా అని దృఢమైన గొంతుతో తన నిర్ణయంలో మార్పు లేదు అన్నట్టు చెప్పేశాడు అర్హన్. మేం ఎప్పుడు నీ వెనక ఉంటాం రాజాబాబు, కానీ నువ్వు నీతిగా ఉన్నప్పుడు మాత్రమే, న్యాయం వైపునే మా అడుగులు అని చెప్పి నేను వెళ్ళొస్తాను బాబు అని లేచాడు భీముడు. బాలు వచ్చాక వస్తాను అని అర్హన్ నవ్వుతూ చెప్పాడు. అక్కడ రాజేశ్వరీదేవి నాకే ఎదురు చెప్తారా? అసలు ఆ గుడి కాదు కదా, బంగ్లాలోకి ఎలా అడుగు పెడతారో నేను చూస్తాను అని బయటకు వచ్చి చక్రపాణి అని పిలిచింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉండటంతో చెప్పమ్మా అంటూ వచ్చాడు చక్రపాణి. తల్లి తనని పిలవటంతో కాస్త సంతోషం పొంగి, మనం పార్వతీపురం వెళ్ళాలి అంది గంభీరంగా. అక్కడికెందుకమ్మా? వాళ్ళ మాటలకు బయటకు వచ్చిన జీవిత అడిగింది. జీవిత వైపు ఒక చూపు చూసి, ఇష్టం ఉంటే రా, కష్టమైతే ఇంట్లోనే కూర్చో, నిన్నెవ్వరూ అడ్డుకోరు అని కూతురికి చెప్పి కొడుకు వంక చూసింది. నేను ఇప్పుడే ఏర్పాటు చేస్తానమ్మా అన్నాడు చక్రపాణి వినయంగా. అమ్మమ్మ నేను వస్తాను అని అంది స్వీటీ. నీ ఇష్టం స్వీటీ అని చెప్పి తన గదిలోకి వెళ్ళింది రాజేశ్వరి. నువ్వెందుకే అక్కడికి? కూతురి గదిలోకి వెళ్ళి అడిగింది జీవిత. బావ వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడే ఉన్నారు, అందుకే నేను వెళ్తాను అంది స్వీటీ. అంటే వాడిని మర్చిపోలేదా ఇంకా? నాతో అబద్ధం చెప్పావా అని అడిగింది జీవిత. మరి స్వీటీ సమాధానం ఏంటి తెలుసుకుందాం మరో అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.